సంతోష్ కాసర్లా. ఈ రోజు విషయం ఏంటంటే ఆడల్ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరు గిఫ్ట్లు పట్టుకొచ్చిండే. మా ఓన్ కి ఫస్ట్ గిఫ్ట్ అనేది లాస్ట్ లో చూపిద్దాం. సెకండ్ వచ్చిన గిఫ్ట్ ఇదే. అసలు ఎన్ని అవర్స్ పడుకోవాలి పిల్లలు, సౌండ్ చేస్తే లేస్తాడు. మా అత్తమ్మ చెప్తుంది మా అమ్మయ్య మాకు తల్లి ముగ్గురు బట్టలు కొనుక్కోండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చిండే. మా చెల్లె తీసుకొచ్చింది. తనకేం తీసుకురాలే. మూడో మామ ఇద్దరు పాపలతోటి వీడియోస్ చేస్తారు. ఇప్పుడు మా చిన్నకి వస్తుంది. అసలు దీంట్లో ఏముందని తెలుసుకోవాలనిపిస్తుంది. ఇలాంటివి రేర్ గా దొరుకుతాయి. నా ఫేవరెట్ మొత్తం సెట్ తీసుకొని వచ్చేయండు. అశోక్ గడ్ అంటే మా చిన్నోనికి మేనమామ. మా సాయి దాసన్ ఎట్లనో వీడు కూడా అట్లనే. డబ్బులు కూడా చూద్దాము. వాళ్ళు రావడమే హ్యాపీ. వీడియోస్ లో కూడా ఎక్కువ కనిపించాడు. దొరసానిలు అంటే కొంచెం పొగర అది ఇది అని కలిసిపోయి మంచిగా ఉంటున్నారు. పసుపు కుంకుమ కనిపించరు, గోడు ఉంటది కాబట్టి పాప డ్రెస్ తీసుకో అసలు వెంటనే తలిగిస్తూనే ఉంది. నాకు అమ్మమ్మ చెల్లిని కూడా మంచిగా చెప్తా ఉండే. నాకు ఒక చెల్లి ఉంది. మా తమ్ముడు నా మరద ఖచ్చితంగా ఈ డ్రెస్ ఇస్తాం. వస్తే ఇది డిఫరెంట్. మా అన్న పేరు తీసిన ప్రొఫెసర్ నాకు కళ్ళ అంటే మా అన్న ఇక్కడ ఉండిపోతాడు. మా అల్లుడు మాత్రమే పాప. అప్పో ఇప్పుడు జ్యువెలరీస్ ఓపెన్ చేద్దాం. మా బాబాయ్ మా ఓన్ కి రింగ్ తీసుకొచ్చేయండి, కడియాలు తీసుకొని వచ్చేయండి. ఖచ్చితంగా మళ్ళీ సపరేట్ గా వచ్చి మీట్ అవుతాం. ఒక తల్లి పిల్లలు ఎట్లుంటారో ఈ జనరేషన్ లో అందరు డాక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు. ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు. సో గిఫ్ట్ ఏం తీసుకొచ్చిందంటే హలో నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్లు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు. ఈ రోజు విషయం ఏంటంటే మా ఉంది క్రాడిల్ ఫంక్షన్ అయింది కదా. సో దాని తర్వాత మేము నేమ్ కూడా పెట్టినాం కదా. అసలు పేరు ఎట్లా అనిపించింది అనేది మీరు కామెంట్ చేసి చెప్పాలన్నట్టు. మాకైతే కొత్తగా మంచిగా అనిపించుండే, అందుకే పెట్టినాము. ఇంకా ఏంటంటే క్రాడల్ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరు గిఫ్ట్లు పట్టుకొచ్చిండే. ఆ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో అన్నమాట ఇది. సో ఎవరెవరు ఏమేమి తెచ్చిళ్ళు ఎట్లా అనేది మేము కూడా అక్కడ చూడలేదు. మీతో కలిసి ఇప్పుడు మేము కూడా చూస్తాం అన్నట్టు. సో ఫస్ట్ ఎవరిది ఓపెన్ చేస్తుందంటే అయితే లైన్ గా వస్తలేవు, అన్ని కలిసిపోయి ఉన్నాయి కాబట్టి చేతికి ఏది ముందు అందుతే అది ఓపెన్ చేస్తాం. ఇక ఆల్రెడీ మీకు తెలుసు హాస్పిటల్ ఉన్నప్పుడే మా చిన్నోని మేనత్త అంటే సర్లక్క అక్కడనే ఫస్ట్ గిఫ్ట్. మా ఊనికి ఫస్ట్ గిఫ్ట్ ఎవరైనా ఇచ్చిరంటే అది అక్క మాత్రమే. సో ఆ గిఫ్ట్ ఏదైనా దీంట్లో ఇప్పుడు మేము ఆల్రెడీ పౌడర్ సోప్ తీసినాం అన్నట్టు అవి యూజ్ చేస్తున్నాము. అండ్ పుట్టగానే ఫస్ట్ గిఫ్ట్ కదా. క్రాడల్ ఫంక్షన్ లో కూడా ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళ మేనత్తనే ఇచ్చింది అన్నట్టు. యాక్చువల్ గా మేము ఏదైనా ఇద్దాము మామూలుకి ఇట్లా మెడలో వేద్దాం లేదంటే ఏదైనా చేద్దాం అనుకున్నాము. కాకపోతే వానికి అక్కడనే రాసి పెట్టుంది. అందుకే మొత్తం తోడుగుడు అయేషుడు అన్ని అక్కడ నుండి వస్తాను అన్నట్టు. అట్లా అదేంటిది అంటే మలబార్ అనేది లాస్ట్ లో చూపిద్దాము. కనీసం మనకేం పెట్టింది అనేదైనా చూపించేద్దాం. మనకేం పెట్టిందంటే నాకు షాల్వా కప్పింది అక్క. నాకు శారీ తీసుకొచ్చింది. తన కోసం శారీ తీసుకొని వచ్చింది. చూపి కాటన్ శారీ ఎంత బాగుందో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కాదు, ఎండింగ్ లో నువ్వు చిన్నోనికి ఇచ్చిన గిఫ్ట్ చూపించినప్పుడు మళ్ళీ మాట్లాడతా. లవ్ యూ అక్క. ఓకే, సో ఇది అన్నట్టు అక్క ఇచ్చింది. అక్క అంటాను మొత్తం చెప్పలేదు కదా. అక్క అంటే డాక్టర్ మేడం అంటే మేము డాక్టర్ అని పిలవచ్చు. కాకపోతే మా ఇంట్లో మనిషి అయిపోయింది, తనకి అక్క అయిపోయింది, నాకు ఆడబిడ్డ అయిపోయింది. అందుకే మా చిన్నోనికి మేనత్త అయిపోయింది అనమాట. సో ఫస్ట్ చూసినాం కదా. ఇక నెక్స్ట్ లావణ్యర్ గారు గిఫ్ట్ పంపించారని చెప్పేసి మా ఓన్కి అది చిన్ని కుర్తా అన్నమాట. తనకేమో బ్లౌజ్. మా ఓన్కి సెకండ్ వచ్చిన గిఫ్ట్ ఇదే. సో ఇది వచ్చింది. ఇది ఇప్పుడు సరిపోదు, ఖచ్చితంగా చెప్పా కదా వేసి చూపిస్తా. కాకపోతే ఫంక్షన్ లో మిస్ అయ్యాం మేము లావణ్య గారిని, రాలేదు. అంటే వెడ్డింగ్ సీజన్ కదా, అర్థం చేసుకున్నాను నేను. సో నెక్స్ట్ ఎవరు ఓపెన్ చేద్దాం? నెక్స్ట్ దీపికా నరేష్. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది. అన్న వాళ్ళు కపుల్ వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇంకా మిదు వాళ్ళ పాపతోటి వీడియోస్ చేస్తూ ఉంటారు. నరేష్ అన్నట్టు దీపికా నరేష్ ఛానల్ కూడా ఉంటుంది, యూట్యూబ్ ఛానల్. సో అన్న వాళ్ళు వీడియోస్ చేస్తాం. ఇప్పటికి వెళ్ళి కాదు, మాకు టిక్ టాక్ అంటే నాకు టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆ తర్వాత నాకు మోజు నుంచి పరిచయం అన్నమాట అన్న వాళ్ళు. ఇక తనకంటే నాకే ఎక్కువ క్లోజ్ అయిపోయారు ఎవరైనా అంతే. నాకు ఒక చిన్న డౌట్ ఉండే, ఏంటంటే ఇప్పుడు పడుకోబెడతాం కదా, మళ్ళీ కొద్దిసేపటికి వెంటనే లేస్తున్నాడు కదా. అసలు ఎన్ని అవర్స్ పడుకోవాలి పిల్లలు?
నాకు కింద కామెంట్ చేయండి. అవన్నీ నువ్వు డాక్టర్ అడగాలి మమ్మల్ని అడుగుతాను అంటే అట్లేముంది, ఇప్పుడు చూసే వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఉంటారు, సజెస్ట్ చేస్తారు కదా, అడగడంలో తప్పేముంది. పెద్ద సెట్ అమ్మో మావిడికి ఆడుకునే అంటే ఇంకా మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు, 1 month కూడా, అప్పుడే వానికి బొమ్మ వచ్చేసింది. భలే ఉన్నాయి అవ్వా, డక్స్ అవ్వ ఎంత బాగున్నాయి క్యూట్ గా. అది ఇంకొకటేమో ఇది ఇక మా వాడు ఇది పట్టుకొని గుంజుకుంటా వీటిని మొత్తం మేతకు తీసుకెళ్తాడు. ఒక్క నిమిషం, నేను ఇది కూడా చెప్పాలి. టాయ్స్ లో ఫస్ట్ గిఫ్ట్ నాకు మెహందీ పెట్టడానికి వచ్చింది కదా, తను తీసుకొచ్చింది. అసలు తను తీసుకొచ్చిన విషయం నాకు తెలియదు, తను నాకు బ్రెడ్ అను అది తీసుకొని వచ్చింది. ఇలా గజ్జి ఉంటది కదా, నేను అది వేములవాడలో కొందాము జాతరకి వెళ్ళినప్పుడు అనుకున్నా, కానీ తను తీసుకొచ్చింది. అసలు అయ్యో నేను మర్చిపోయా, ఫస్ట్ గిఫ్ట్ అదే అన్నమాట. అంటే ఫస్ట్ గిఫ్ట్ అంటే ఆడుకునే వాటిలలో ఇదే. ఇప్పుడు నేను సౌండ్ చేస్తే లేస్తాడు. సో ఇది నాకు ఇది బాగా ఇష్టం, చిన్న పిల్లల చేతిలో. థ్యాంక్ యూ నరేష్ అన్న అండ్ వదిన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వదిన. ఇద్దరం అన్న వదిన అంటాను, ఏమన్నా అర్థం అయితే ఫస్ట్ నుంచి ఇట్లనే అలవాటు, అందుకే ఇట్లనే అంటున్నాము. మా మిద్దుకు కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. అల్లరల్లరి చేస్తా ఉండే, చిన్న ఉంటుండే నవ్వుల్లో కూర్చుని, ఇప్పుడు పెద్దగా అయిపోయింది, నాకంటే హైట్ అయిపోయింది, అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయింది, ఎంత క్యూట్ ఉంటుండేనో. మా చిన్నోనికి కూడా థ్యాంక్స్ వచ్చినందుకు. మా చిన్నోడు మస్తు యాక్టివ్, అన్న వాళ్ళ కొడుకు చాలా యాక్టివ్. హాయ్ చెప్పనగానే హాయ్ చెప్తున్నాడు, ఇట్లా చూడనగానే చూస్తున్నాడు, నాకు మంచిగా అనిపిస్తుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా అయితే టక్కుని ఓపెన్ చేయొచ్చు, ఇట్లా గిఫ్ట్ ప్యాక్ చేసినవి అయితేనే సౌండ్ వస్తుందని భయపడుకుంటూ ఓపెన్ చేయాలి. మా చిన్నోడు మాత్రం ఎంత సౌండ్ అయినా లేవడు, మెలుకుతో ఉంటే మాత్రం ఇంత సౌండ్ అయినా సరే అల్లరి చేస్తాడు. సేమా డిఫరెంట్, ఇది వేరే. వావ్ మంచిగా ఉంది. ఇది ఎట్లా కిందేమని ఉన్నాయా? ఏం లేవు, ఇది ఇట్లనే సర్కిల్ అవుతా ఉంటదేమో. మా అత్తమ్మ చెప్తుంది ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోవాలని చెప్తే, కానీ మాకు తెలుస్తుంది. అంటే మేము ఆడుకోలేదు ఇట్లాంటి ఆడుకోలేదు అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లల తల్లి కనేసింది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, అందుకని చెప్పి చాలా మంది పిల్లల్ని చూసుంటది కాబట్టి. ఇప్పుడు అఫ్ కోర్స్ మనోడు వచ్చేసిండు, ఇంకా ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా చెప్పుకోండి, అందుకని చెప్తుంది. పంపించింది ఎవరు అన్నది చెప్పినాము, ప్రియాంక అనుషక్క వాళ్ళు. సో ఇక్కడే ఉంటారు అనమాట, మా ఇంటికి నియర్ లో. సో వాళ్ళు అనమాట నా సీమంతం టైంలో రాలేదు, సో వాళ్ళకి కుదరలేదు. సో నిన్న మాత్రం వచ్చి కంపల్సరీ రావాలి చూడాలని చెప్పేసి వచ్చేసి మా వచ్చినోడిని బ్లెస్ చేసిండు. థ్యాంక్ యూ అనుషక్క, థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ అక్కలు. నాకు మంచిగా నచ్చింది, ఆడుకుంటా కూర్చుంటా. వాన్ కోసం నువ్వు ఇది చేయకు, ఖరాబ్ అయిపోతుంది అది. ఇది ఆగు, ఇక కొన్ని బట్టలు చూపించి, ఇప్పుడు ఆల్రెడీ అవి చూపించిన. సరే ఇగో బట్టలు చూపించే ముందు మా మామయ్య ఫస్ట్ బట్టలలో మా మామయ్య మాకు తల్లి ముగ్గురు బట్టలు కొనుక్కోండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఉండే 3000 అనమాట. సో మేము బట్టలు కొనుక్కోలేదు, ఏదో ఒక రోజు నాకు ఇంకా కొంచెం నా దగ్గర మనీ ఉంటే వేసి మా చిన్నోనికి గోల్డ్ తీసుకుంటా మా మామయ్య పేరు మీద, అందుకని వెట్లనే పెట్టేసిన. అదే సో అందుకని ఫస్ట్ అవి చెప్పేసినాం అన్నట్టు. థ్యాంక్ యూ అమ్మా నాన్న. నేను చెప్పను వాళ్ళ బాధ్యత వాళ్ళు పెట్టిండ్లు అంతే. ఇక నేనైతే థ్యాంక్ యూ లేవు. ఇక ఇది మా చెల్లె తీసుకొచ్చింది శ్రావణి, నాకు చీర, మా చిన్నోనికి డ్రెస్, మావనికి బాగా నచ్చింది అన్నట్టు. ఇది కూడా బాగుంది, కాకపోతే రెడ్ బ్లూ కాంబినేషన్ డార్క్ కలర్ అయింది, కానీ మంచి క్లాత్ మెత్తగా ఉంది, మంచిగా ఉంది. సో బాగున్నాయి. చెప్పు థ్యాంక్ యూ మరదల. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ శ్రావణి. థ్యాంక్ యూ షాంపూ, థ్యాంక్ యూ ప్రదీప్. మా మరిది రాలేదు ప్రదీప్. థ్యాంక్ యూ క్లినిక్ ప్లస్ షాంపూ, థ్యాంక్ యూ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ, థ్యాంక్ యూ ఇంకేమో షాంపూలు అంటే ప్రదీప్కి ఏదైనా వర్క్ ఉండి రాకపోయి ఉండొచ్చు. థ్యాంక్ యూ రా. ఇవి
ఇగో ఇది మా కృష్ణ మామయ్య పెట్టిండు అన్నట్టు. మా కృష్ణ మామయ్య అంటే ఇలా నాన్న వాళ్ళ రెండో తమ్ముడు అన్నట్టు, నాకు మూడో మామ. మూడో మామ. మామ తర్వాత ఇంకో మామ ఉన్నాడు, ఆ మామ తర్వాత ఇంకో మామ అన్నట్టు మూడో మామ. నా కోసం డ్రెస్ తీసుకున్నాడు. నాకేం తీసుకురాలే మా బాబాయ్, ఆయనకే డ్రెస్ తెచ్చిండు. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇది మా బాబాయ్, మూడో బాబాయ్, మా ఉపేంద్ర బాబాయ్ అని మమత పిన్ని తీసుకొచ్చిండే నాకు శారీ. తనకేం తీసుకురాలే, నాకే శారీ అను, మా చిన్నకి డ్రెస్. ఈ కాంబినేషన్ కూడా మస్తుండే. మూడు బాగున్నాయి. ఇక్కడ మూడు చిన్న తీసుకున్నారు కాబట్టి ఈ మూడు ఇట్లా లేదో ఒకటి నేను తీసుకుంటాను, ప్రాబ్లం. ఇది బాగా నచ్చింది. కనీసం గోషిక్ కూడా రాదు తెలుసా నీకు? అది రాకుండా ఉట్టికి ఇట్లా చేయికి దొడుక్కుంటా. ఇవో ఇది దొడుక్కో, మెత్తగా మంచిగా ఉన్నాయి. సారీ బాగుంది. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ పిన్ని. అంటే ఈ బాబాయ్ ఆ బాబాయ్ కంబైన్ అయ్యి తీసుకొచ్చిరు అనమాట బట్టలు. కాకపోతే అల్లునికి తీసుకుంటున్నాను కదా, ఇటు మీరు అమ్మాయి కాను పిల్లగానికి తీసుకోండి తీసుకున్నారు. కాకపోతే విడివిడిగా చెప్పాలి కాబట్టి చెప్పిన. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి జగదీష్ అన్న. జగదీష్ అన్న కూడా ఇన్ఫ్లుయెన్సరే. తను అని వాళ్ళ ఇద్దరు పాపలతోటి వీడియోస్ చేస్తారు. మంచిగా ఉంది, మెత్తగా ఉంది. క్లాత్ కూడా ప్రింటెడ్ క్లాత్ బాగుంటది. ప్రింటెడ్ ఇది ఇప్పుడు మా చిన్నకి వస్తుంది. ఇప్పుడు వస్తుంది అంట, పై నుంచి కింది వరకు మునుగుతాడు, దాంట్లో అటు ఇటు అవుతాడు. ఇప్పుడు వస్తుంది, వేద్దాము. కొంచెం లూజ్ లూజ్ గా వేస్తేనే మంచిగా ఉంటాయి, మరి ఫిట్ గా వేయాల్సింది ఎందుకు. ఇది టవల్ తిన్ కోసము నాకు శారీ అన్నమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వదినా. ఇక్కడ కూడా సేమ్ ఇద్దరు అన్న వదినా అంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుతను. నెక్స్ట్ వచ్చేసి ఒక గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేద్దాం. ఒకటి ఓపెన్, ఇది ఓపెన్ చేద్దాం. నిన్న నైట్ నుంచి సౌండ్ వస్తుంది, అసలు దీంట్లో ఏముందని తెలుసుకోవాలనిపిస్తుంది. ఇగో ఈ సెట్ కూడా మేము కొందాం అనుకున్నాం. యాక్చువల్ గా ఇట్లా చేతులు చిన్నగా డంబుల్స్ లాగా ఇట్లా పట్టుకునేది, ఇట్లా 2 ఫింగర్స్ తోటి ఇట్లా పిడికిలతోటి పట్టుకునేది అని చెప్పేసి. సో ఇది తీసుకున్నది ఎవరు అంటే జల్దా లక్ష్మీనాథ్ అన్న. ఇక్కడ మాకు మా లోకల్ ఏరియా గాంధీనగర్ కి లీడర్ అన్నట్టు. అంటే మనకు లోకల్లో ఉండి చూసుకునే లీడర్ జల్దా లక్ష్మీనాథ్ అన్న. ఆయన దగ్గర నుంచి ఎవరైనా సరే కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యేకి గానీ మన లోకల్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మనం చెప్పుకోవడం అన్నట్టు. అసలు అన్న వస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచిగా ఉన్నాయి. ఇలాంటి రేర్ గా దొరుకుతాయి, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ట్రెండీ అయిపోతున్నాయి కదా. ఇవి మనం కొనాలన్నా కూడా జాతరలలో కూడా తక్కువ అమ్ముతున్నారు. ఇప్పుడు ఒకసారి కనిపించినప్పుడు తీసుకోవాలి అనుకున్నాము, కాకపోతే అన్ని ఇచ్చిండు. మంచిగా అనిపిస్తుంది నాకు చూడడానికి. మంచి ఇట్లా ఆడతాడు. ఇక ఏముంది, సెకండ్ మంత్ నుంచి పట్టుకొని ఒప్పుకుంటాడు. ఇక థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సందు కూడా ఓపెన్ చేద్దాం. వీడు సంతుగాడు అంటే నేను కాదు, నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి పరిచయం అన్నట్టు. బసవరాజ్ అంకుల్ అండ్ రత్న ఆంటీ అని చెప్పేసి నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటా. ఇంట్లో కూడా చిన్నవి మొన్ననే పెట్టి తీపిచ్చినవి. ఎంత బాగుంది. థ్యాంక్ యూ సంతు. డోరేమోనే కదా, డోరేమోనే మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు తెలుసు కదా, శ్రావణ్ ఆర్య అని చెప్పేసి. శ్రావణ్ ఆర్య VSK రీసెంట్ గా బాగున్నావే బుజ్జి సాంగ్ చేసిండు, మనోడు ఫోక్ సాంగ్. థ్యాంక్ యూ అన్న, మంచిగా ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి బాగున్నావే బుజ్జి సాంగ్. అండ్ మావాడు మంచిగా ఇలా మొత్తం సెట్ తీసుకొని వచ్చిండు. ఇక మా అశోక్ గారు తీసుకొచ్చిండు. అశోక్ గారు అంటే ఇక మా చిన్నోనికి మేనమామ. వాడు అంట వేస్ట్ గాడు అంటే అన్ని తిడతా, ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళతో కూడా అంత ఫ్రీగా ఉంటామో లేదో. నేనైతే వాడిని అసలు ఇక నాకు మా అక్క కంటే ఎక్కువ క్లోజ్ అయిపోయింది వాడు, అందుకే అంత ఇష్టం అన్నమాట వాడు. ఫస్ట్ నుంచి తనకు పరిచయం అనుకున్నారు, వాడు నాకు ఫ్రెండ్, ఈయనకి దోస్తు. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లికి పోవాలి. పెళ్లి ఈడ చేసుకుంటాడో తెలియదు, ఈడ చేసుకుంటానైతే వెళ్తాము. ఇంకా కొంచెం లాంగ్ అయితే నేను వెళ్ళలేను కాబట్టి చూస్తా, తనైతే వెళ్తాడు. సమయాన్ని బట్టి వస్తాం, అంత చూస్తాం. థ్యాంక్ యూ. మంచిగా ఉంది. ఇది కూడా లైట్ కలర్. అమ్మాయికి కూడా చెప్పు, అమ్మాయి పేరు నాకు తెలియదు. మౌనికానా? మౌనిక. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్.
వానికి థ్యాంక్ యూ కూడా చెప్పాలా, వాని అల్లుని కోసం వాడు తెచ్చుకున్నాడు. వాడు వచ్చి పోతూనే ఉంటాడు. ఇక అల్లుని కోసం రావాలే కదా, ఆ మాత్రం చేయకపోతే ఎట్లా. ఇది ఓపెన్ చేద్దాం. వీడు కూడా నాకు తమ్ముడే, మైగాడు. అంటే మా గాంధీనగర్ లో ఉంటాడు, మా ఇంటికి దగ్గర. ఇక్కడ లోకల్లో మా సాయి దాసన్ ఎట్లనో వీడు కూడా అట్లనే. హోటల్ సెట్ గ్రీన్. సో మనీ కూడా ఇచ్చిండ్రు అమ్మ వాళ్ళు. మనీ అను మా చిన్నోనికి డ్రెస్ సెట్ పట్టుకొని వచ్చింది అనమాట, మంచిగా ఉంది. థ్యాంక్ యూ రా. మొత్తం వచ్చిండ్రు. ఫస్ట్ అయితే వానికి థ్యాంక్ యూ రా, ఎందుకంటే వాడి నుంచే నాకు అమ్మ అంకుల్ వాళ్ళందరు పరిచయంలో. సో అందుకే అందరికి వచ్చిన ఫ్యామిలీ అందరికి థ్యాంక్ యూ. కొన్ని ఇప్పుడు డబ్బులు అవి కూడా చూద్దాము, చూసిన తర్వాత మళ్ళీ మిగిలిన బట్టలు అండ్ గిఫ్ట్లు చూద్దాము. మా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ రమాదేవి అని ఇక్కడ గాంధీనగర్ లో ఉంటది. సో మనీ గిఫ్ట్ ఇచ్చిండే అనమాట. ఇది కూడా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ అన్సారీ అనమాట నేమ్. సో ఆంటీ కూడా మనీ గిఫ్ట్ ఇచ్చి ఉండే. ఇద్దరు కలిసి వచ్చారు, చాలా సేపు వెయిట్ చేసారు. అప్పటికి ఈ మనీ మాత్రం అన్ని ఎందుకు ఓపెన్ చేసి చూపించట్లేము అంటే, అరే మేము ఇంతే కదా పెట్టింది, చూపించడం అవసరం అని వాళ్ళ ఫీలింగ్ కూడా అవసరం లేదు. మాకేం లేదు, మాకు వాళ్ళు రావడమే హ్యాపీ. మా చిన్నోడిని బ్లెస్ చేసిండు అందుకని. సో దీంట్లో ఎంతైనా ఉండదు, మేము కూడా ఓపెన్ చేయలేదు. సో అందుకని మేము బయటకి ఎక్స్ప్రెస్ చేయడం కూడా మాకు కొంచెం ఇష్టం లేదనమాట. మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ బాపురెడ్డి లాస్ట్ మినిట్ లో మా అంకుల్ ఇన్వైట్ చేసి ఉండే, ఎందుకంటే మా అంకుల్ కి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎక్కువ మాట్లాడాడు, సైలెంట్ గా ఉంటాడు. చూస్తారు కదా వీడియోస్ లో కూడా ఎక్కువ కనిపించాడు. సో అందుకని బాపురెడ్డి వచ్చిండే అనమాట. బాపురెడ్డి అంకుల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ ఇంత ముందు చెప్పడం మర్చిపోయినా, రమాదేవి ఆంటీ, అన్సారీ ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ. పూజక్క మా ఇంటి దగ్గరలోనే ఉంటది, ఎప్పటి నుంచో తెలుసు. మాతో పాటు అనన్య వీడియోలు కూడా చేసింది కదా ఓల్డ్ అప్పుడు, చూసాం. థ్యాంక్ యూ అక్క, మనీ గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఇంటి దగ్గర చూసుకున్నందుకు అండ్ ఆ తర్వాత మళ్ళీ ఫంక్షన్ దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్ యూ అనన్య. రజిత్ అక్క ఊర్లల్లో దొరసానిలు అని ఉంటారు కదా, సో వాళ్ళన్నట్టు ఆ దొరసాని అమ్మ వాళ్ళ బిడ్డ ఆంటీకి దొరసాని అనే ఆమె చాలా క్లోజ్ ఊర్లో. సో ఊరు వచ్చేసి కొత్తూరు ములుగులో ఊర్లో. సో అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ రజితక్క వాళ్ళు సెటిల్ అయ్యారనమాట. సో ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పగానే వెంటనే వచ్చేసింది అక్క. స్టార్టింగ్ నార్మల్ గా అయితే తెలుసు కదా ఊర్లలో దొరసానిలు అంటే కొంచెం పొగర అది ఇది అని మస్తు చూపిస్తా ఉంటారు, కానీ అట్లా ఏం లేదు. వీళ్ళు మంచిగా కలిసిపోయి మంచిగా ఉంటున్నారు, నాకు మంచిగా అనిపిస్తుండే. అందుకని థ్యాంక్ యూ అక్క వచ్చినందుకు. ఫస్ట్ పరిచయం అమ్మ అయితే ఆ రోజు మా మేనకోడలది చోలు గుట్టించే రోజు పరిచయం అనమాట. నేను గుర్తు పెట్టుకున్నా, నాతో చాలాసేపు మాట్లాడింది, చెయ్యి పట్టుకొని వదలకుండా మాట్లాడుతూనే ఉంది. ఎట్లా ఉంటారో ఏందో అనుకున్నా. నిన్న అక్క కూడా మంచిగా వచ్చింది, మంచిగా మాట్లాడింది, మా ఊరికి చూసుకుంది కూడా. అండ్ ఈ మనీ గిఫ్ట్ తో పాటు ఇవి నువ్వు చూపిస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది. ఊర్లో సాంప్రదాయం ఉంటది కదా, అందుకని ఆ సాంప్రదాయంలో ఫస్ట్ ఏంటంటే మొగోనికి అంటే బట్టలు పెట్టాలంటే ఖచ్చితంగా టవల్ కప్పాలి. అట్లా ఇక అమ్మాయికి బట్టలు పెట్టాలంటే ఖచ్చితంగా జాకెట్ ముక్క ఉండాలి. చీర లేకపోయినా పర్లేదు, జాకెట్ ముక్క ఉన్నా సరిపోతుంది, కానీ చీరతో పాటు జాకెట్ ముక్క తెచ్చి నాకు పసుపు కుంకుమ, మళ్ళీ నేను క్రేన్ తింటాను, ఆకు వక్క అంటారు కదా ఆ టైప్ లో వక్కలు అన్నట్టు. ఇక సోంపే ఇప్పుడు పెట్టేది కాబట్టి మంచిగా నిండుగా ముత్తైదువులకి ఏం పెడతామో ఎట్లా తీసుకొస్తామో అన్నట్టుగా తీసుకొచ్చి నాకైతే పెట్టేసింది. థ్యాంక్ యూ అక్క, మంచిగా అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అమ్మ కూడా వచ్చి ఉంటే ఇంకా మంచిగా ఉండేది, కావాల్సింది నిజంగా, ఇంకా మంచిగా ఉండేది. అంటే ఊర్లో కదా ఉండేది, కొత్తూరులో కదా, గాడికెళ్ళి ఇడికి రావాలంటే కూడా కొంచెం కష్టం అవుతుండే. కాకపోతే థ్యాంక్ యూ అమ్మ, మంచిగా వచ్చిండు మీరు అయితే, నాకు మంచిగా అనిపిస్తుంది. మా బిల్డింగ్ లోనే ఉంటారు చెన్నన్న వాళ్ళు, పైన ఫ్లోర్ లో సేమ్ ఇదే పైన సేమ్ రూమ్. పైకి ఇట్లా చూస్తే కనిపించరు, గోడ ఉంటది కాబట్టి. సో అన్న వాళ్ళు తెచ్చిండే. సో ఈ డ్రెస్ తీసుకొచ్చిరు మా చిన్నోని కోసం, మంచిగా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ అనిత అక్క. అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతా ఉండే, మేము బిల్డింగ్ లో కూడా ఎవరికి చెప్పలేదు అమ్మాయి అబ్బాయి పుట్టింది ఏంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి అందరు కన్ఫ్యూజ్ లోనే ఉండే. చాలా బాగుంది డ్రెస్, మంచిగా. థ్యాంక్ యూ చరణ్ అన్న, థ్యాంక్ యూ. పిలువగానే వచ్చిండ్లు,
అసలు ఇప్పుడైతే మళ్ళీ మేము ఎండ్ ఆఫ్ వర్క్ అది ఉంచదలుచుకోలేదు, ఇప్పుడే చెప్పేస్తున్నాము. తర్వాత మిగిలిన గిఫ్ట్ అని ఉంటాడు. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. కపుల్స్ కూడా బాగున్నారు ఇద్దరు, చూడడానికి అయితే కపుల్ మంచిగా అనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిండు. పాపం అడిగిండు బాబా పాప ఏం తీసుకురావాలని చెప్పి, ఈయన చెప్పకపోయేసరికి అర్థం చేసుకోండి, నేను దోస్తులకు కూడా చెప్పలేదు అమ్మాయి అబ్బాయి అనేది. వచ్చి తొంగి క్రాడల్ ఫంక్షన్ రోజు చూస్తున్నాడు, ఏందని చూస్తే వదిన అబ్బాయి అమ్మాయి అని చెప్పేసి బాబు అని చెప్పేసరికి మేము పాప డ్రెస్ తీసుకొచ్చినాము అని చెప్పేసి అన్నాడు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అమ్మాయి పేరు అనుష కదా. సారీ రా, ఏమనుకోకు, ఎక్కువ పరిచయం లేదు కదా, పేరు గుర్తుకు లేదు, ఏమనుకోకురా. మ్యాక్స్ అనుష అయితే థ్యాంక్ యూ, అనుష కాకపోయినా థ్యాంక్ యూ, ఓకేనా. థ్యాంక్ యూ మహి, థ్యాంక్ యూ మా. ఓకే, మా తాతయ్యలు పట్టుకొచ్చి ఉండే, మా నాన్నమ్మ రావడంతో ఫంక్షన్ లో వచ్చింది ఫాస్ట్ గా కవర్ లో నుంచి తీసి అసలు వెంటనే తలిగిస్తూనే ఉంది. అందుకనే మేము దీని మీదనే చాలా వరకు ఫొటోస్ తీసినాం. మళ్ళీ కడుతుంటే కట్టించుకోలేదు. ఇక ఈ షర్ట్ కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. ఇక నా కోసం అయితే చీర పట్టుకొచ్చి ఉండే. ఇక మా నాన్నమ్మ మా తాతయ్యకి అయితే థ్యాంక్ యూ చెప్పేది ఏం లేదు, పెద్దవాళ్ళు కృతజ్ఞతలు అన్నా కూడా థ్యాంక్ యూ నాన్నమ్మ, థ్యాంక్ యూ తాతయ్య. కృతజ్ఞతలు తాతయ్య. వీళ్ళు పెట్టినందుకు థ్యాంక్ యూ కాదు, వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ ఏజ్ లో మా కోసం జర్నీ చేసి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ నాన్నమ్మ, థ్యాంక్ యూ తాతయ్య. వీళ్ళు రావడమే మాకు గొప్ప అన్నమాట, ఎందుకంటే జర్నీ చేయాలి కదా. సో మా నాని మా కోసం వచ్చింది, బట్టలు కొనుక్కోమని క్యాష్ ఇచ్చింది అన్నమాట. నాకు అమ్మమ్మ, మా అత్తమ్మ వాళ్ళ అమ్మ, తనకి అమ్మమ్మ అవుతాడు, అమ్మమ్మ అవుతుంది, నాకేమో నానమ్మ అవుతుంది. నేను నాని అంట, అట్లా అన్నట్టు రౌడీ అవుతుంది. సో నాకు నానమ్మ అవుతుంది, నేను నాని అంట. సో బట్టలు కొనుక్కోమని ఇచ్చింది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మమ్మ, నీకు కూడా కృతజ్ఞతలు అమ్మమ్మ. కృతజ్ఞతలు బట్టలకి పైసలు ఇచ్చినందుకు కాదు, వచ్చినందుకు. సో ఇప్పుడు వచ్చేసి మా దాసన్న అనమాట, దాసన్న వాళ్ళ అమ్మ వచ్చింది అన్నట్టు. అమ్మ తీసుకొని వచ్చింది, బాగుంది. అమ్మ ప్రతిది కూడా మంచి జరగాలని చెప్పేసి ఎంత మంచిగా అంటే నాకు మస్తు అనిపిస్తూ ఉండే. ప్రతి దాంట్లో కూడా శ్రీమంతం టైంలో కానీ, ఇప్పుడు పురుడు బియ్యం ఇస్తున్న టైంలో కానీ, ప్రతి దగ్గర నాకు చాలా మంచిగా అనిపించింది. మన ఇంట్లో మనిషిని ఎట్లా చూసుకొని ఎంత జాగ్రత్తగా ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరగాలనుకుంటాము, అట్లా పద్ధతిగా చేపిస్తా ఉండే. తెలియని కూడా మంచిగా చెప్తా ఉండే. సో డ్రెస్ కలర్ పీచ్ కలర్ అంటే లైట్ కలర్స్ ఇవే మంచిగా అనిపిస్తాయి నాకు. డార్క్ కలర్స్ బాడీ హీట్ చేసి ఉక్క పోస్తా ఉంటది ఎండాకాలం. తనకు శారీ, నాకు టవల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. సో ఇప్పుడు ఒక గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాం. నాకు ఒక చెల్లి ఉంది, పూజ అని. సో చెల్లి వాళ్ళు మొత్తం అందరు కలిపే తీసుకున్నారేమో, బాబాయ్ పేరు అయితే రాసింది. సొంత చెల్లెలలాగా అట్లుంటుండే. ఇప్పటి వరకు పింక్ లేదు, మోహన్కి పింక్ వచ్చింది. పింక్ సెట్ మంచిగా ఉంది. థ్యాంక్ యూ పూజ. అడిగిన్లు అన్నట్టు అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి చెల్లె కూడా అడిగితే నేను చెప్పలేదు. అమ్మాయి అనుకొని తెచ్చిన, అబ్బాయి అనుకొని తెచ్చిన. ఇది ఇక్కడ ఫోటో అబ్బాయిదే ఉంది నాకు తెలిసి. సస్పెన్స్ వచ్చిన తర్వాతనే చూడాలని చెప్పిన. థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ పూజ. అండ్ బాబాయ్ పిన్ని థ్యాంక్ యూ. బాబాయ్ నువ్వు రాలేదు, ఏం కాదులేదని వర్క్ ఉండి ఉండొచ్చు. థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ రా. అల్లుడు కూడా మంచిగా అల్లరి చేస్తా ఉండే. మా తమ్ముడు, నా మరదలు హసి చూపి. ఇక ఇవి తీసుకొచ్చింది ఎవరు అంటే, ఇప్పుడు మన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాడిని మనం తిడతాము, అదంటాము ఇదంటాము, వాడు గలీజోడే గాని మంచోడే గాని ఏమైనా కానీ సో మనం ఎన్నన్నా కూడా మనతో పాటు ఒకడు ఉంటాడు కదా, అంటే మనకి ఏదో ఏమేమో చేయాలని కాదు, అట్లా ఉంటాడు కదా. అందులో శంకర్ అనేటోడు ఒకడు. నాకు ఇంతకుముందు అశోక్ దాని గురించి ఏ విధంగా అయితే చెప్పినామో అట్లనే శంకర్ గాడు. సో వాళ్ళు తీసుకొని వచ్చిల్లా. నేను వాడి గురించి ఎక్కువ ఎందుకు చెప్పానంటే, వాడు మా కుటుంబం అంతే, వాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. మా సంగీత గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. సో శ్రీమంతం టైంలో కూడా వాళ్ళు రాలేకపోయి మళ్ళీ వచ్చిర్రు చూడండి. అందుకనే నా తమ్ముడు, నా మరదలు నా కోసం వచ్చేసిండ్రు, అట్లనే నేను ఫీల్ అవుతా. సో మా ఓడు థ్యాంక్ యూ సంగీత. నాకు తెలిసి నా మరదల్లో వేసే సెలెక్షన్ వాందైతే అస్సలు కాదు, ఎంత మంచిగా ఉంది. నేను ఖచ్చితంగా 6వ నెలకు కానీ ఫస్ట్ బర్త్డే కానీ ఖచ్చితంగా ఈ డ్రెస్ ఇస్తాం. మస్తుంది డ్రెస్, మాత్రం స్పెషల్ ఒకేషన్ లోనే పక్కా ఈ డ్రెస్ వాడతాం. మంచిగా ఉంది.
మాకు బాగా నచ్చింది డ్రెస్ మాత్రం. సంగీత నాకు అప్పుడు తెచ్చిన శారీ కూడా బాగా నచ్చింది, ఇప్పుడు తెచ్చింది కూడా నాకు బాగా నచ్చింది. సూపర్ ఉంది డ్రెస్, చాలా బాగుంది. అది చూపి వాళ్ళకి కూడా, మన ఫ్యామిలీకి. సో మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ చెప్పాలరా శంకర్ గా నీకు? అస్సలు చెప్పాను, సంగీతకు కూడా చెప్పాను. థ్యాంక్స్ చెప్పి నేను అస్సలు బయట వాళ్ళని చేయను. కాకపోతే వచ్చిర్రు చూడు, నాకు అది మస్తు అనిపిస్తుంది. అయినా నా కోసం రాలేదు, వాళ్ళ అల్లుల కోసం వచ్చిర్రు, వాళ్ళ అల్లుని చూసుకున్నారు. నువ్వు చెప్పుకో, నేను చెప్పను. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా లవ్ యూ. థ్యాంక్ యూ సంగీత, లవ్ యూ లవ్ యూ. బుడ్డదానికి కూడా లవ్ యూ. తీసుకొని రాలేదు, ఇద్దరు ఊపుకుంటూ వచ్చేసి. అయ్యో, ఇది వెంకట సురేష్ అంటే మా సురేష్ భయ్య. అండ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది, మ్యారేజ్ పిలిచిండు. కాకపోతే మేము ఉన్న సిచ్యువేషన్ వల్ల మేము వెళ్ళలేకపోయినాం. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అబ్బా, మా సురేష్ భయ్యకి శివుడు అంటే మస్తు ఇష్టం. పొద్దున లేవగానే శివుడి స్టేటస్ పెట్టేది నాకు తెల్లారదు. ఆయన మాత్రం కృష్ణుడిది పట్టుకొచ్చిండు చూడండి. అంటే ఇది డిఫరెంట్ అన్నట్టు. బాగుంది, బ్రౌన్ కలర్ లో కదా ఫ్రేమ్ సెట్. అంటే నాకు ఎక్కువగా ఫ్రేమ్ సెట్స్ నచ్చవు, సీరియస్ గా చెప్తున్నా. ఎందుకంటే ఒక దగ్గర ఇట్లా పెట్టాలి, ఇక అట్లనే ఉండిపోతాయి, గోడలు మొత్తం నింపాలి, అది ఇది అనుకున్నట్టు ఉంది. మంచిగా ఉంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే వదిన కూడా తీసుకొని రావాల్సింది, ఎగ్జామ్ ఉందంట. ఇద్దరు కలిసి వస్తారు అనుకున్నా నేను. కొత్తగా పెళ్ళయి ఇంకటి వదిన రాకపోయి ఏమిటిది. ఇగో మొత్తం 3 ఒక్కసారి ఓపెన్ చేసి బయటికి తీసిన. సంతోష్ కుమార్ అన్న, తనే చెప్తాడు మాటలలో. సంతోష్ కుమార్ అన్న అంటే నేను చాలా రేర్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చిన, ఆ ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళకి తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియకపోవచ్చు. నేను ప్రజెంట్ వీడియోస్ చేస్తున్నా నా ఓన్ వాయిస్ తోటి. అంటే ఏమో అన్న పేరు తీసిన ప్రొఫెసర్ నాకు కళ్ళకి ఎక్కువ మాట్లాడాను. కానీ నిన్న అన్న స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా నాకు వెంటనే వాటర్ వస్తుంటే అన్నతోటి చెప్పేసిన, అన్న ఎమోషనల్ అయిపోతానేమో ఇంక కొద్దిసేపు నువ్వు ఇక్కడ నిల్చుంటా అని. ప్రజెంట్ నేను ఇట్లున్నా ఓన్ వాయిస్ వీడియోస్ చేసుకుంటా అంటే కొంచెం అన్ని ఇచ్చిన సపోర్ట్, నాకంటూ వెనకాల ఒక ధైర్యంగా ఉన్నాడు. సో ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సుచిత్ర ముచ్చట్లో కంపల్సరీ సంతోష్ కుమార్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము బ్లాగ్ షూట్ చేసి పెడతాం చూడండి. సో రాడేమో అనుకున్నా, అన్న వచ్చిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. పిల్లగానికి మంచిగా బొమ్మ పట్టుకొని అన్న ఆడిస్తున్నాడు. అసలు వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు 21ది. అసలు మంచిగా అనిపిస్తా ఉండే నాకైతే. ఇక ఖమ్మం నుంచి నారెల్ల మధుసూదన్ రావు, నేను తన తాత అంటుంటే తాతయ్య అవుతాడా నాకేం తెలియదు. నాకు ఎందుకంటే తాతయ్య అన్నాడు అనుకో, నేను కనీసం నానమ్మ అని పిలవడానికి ఉంటది, లేదంటే అమ్మ. నేను అక్కడ కూడా అడిగిన, ఆ ఆంటీ మాత్రం సైలెంట్ గా ఉంది, నాకు పెద్ద పరిచయం లేదు. వాళ్ళు చూసిర్రు, ఆల్రెడీ వీడియోలో చూసిర్రు, కంగారు పడకు. సో వాళ్ళు ఎట్లా అనేది నాకు ఐడియా లేదు, ఏమని పిలవాలో. నేను 2-3 సార్లు అడిగినా, ఏమనుకున్నదేమో, సైలెంట్ గా ఉంది. అందుకని చెప్తున్నా థ్యాంక్ యూ అమ్మ. ఇక ఆంటీ లేదులా అమ్మ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తాత. అక్కడ నుంచి ఇక్కడ వరకు మా కోసం వచ్చేళ్ళు, అంటే మన చుట్టాలల్లో. అవును, ఖమ్మం నుంచి వచ్చిండు. గన్నవరపు రాజు అంటే మా అన్న, మాడబిడ్డ, మీకు తెలుసు కదా, మా వదిన. సో వాళ్ళనమాట. ఇంకా ఏంటంటే సడన్ గా ఫంక్షన్ పెట్టుకున్నాం కదా, ఇక వాళ్ళు కొనలేక పరిస్థితి కారణంగా ఇక మనకి మనీ గిఫ్ట్ ఇచ్చిరనమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ అక్క. కళ్యాణ్ థ్యాంక్ యూ. ఎక్కువగా పట్టించుకోలేదు, మేము మా కన్ను బాగా మిస్ అయ్యి మాట్లాడుకుంటా ఉన్నాం, చాలా ఫీల్ అవుతున్నాము. ఇక మా కన్ను అనుకుని ఉండాలి, మీ కొడుకు వచ్చిండు కదా, ఇక నన్ను దిక్తలేరు అని అనుకుంటాడా అని కూడా మేము అనుకున్నాము. అట్లేం లేదు, ఇక్కడ ఉండిపోతాడు మా అల్లుడు మాత్రం ఎప్పటికీ. మా కన్నుని అస్సలు వదిలిపెట్టేదే లేదు. నా కొడుకు ఎట్లనో ఇప్పుడు వచ్చిండు కాబట్టి, నా కొడుకు అంటే ముందు నుంచి మా కన్ను కాబట్టి, మా కన్ను ఎప్పటికీ ఈడనే ఉంటాడు. కళ్యాణ్ వీడియో చూసినప్పుడు మళ్ళీ కలగకు, ఓకేనా? లవ్ యూ కన్ను, లవ్ యూ, బాయ్. థ్యాంక్ యూ. కిలా మీకు చెప్పాలి కదా, తాను మెహందీ పెట్టడానికి వచ్చింది. తనకి పరిచయము. మెహందీ పెట్టుకుంటూ మీ పాప పడుకుందా అక్క, పాప తినిందా అక్క, పాప తిన్నది, పాప పండింది, పాప. నాకు మంచిగా అనిపిస్తా ఉండే పాప అని. అప్పో ఇది హైలైట్. అసలు తనకి గణేశుడు అంటే పిచ్చి, ఒక రకంగా పిచ్చి అన్నట్టు.
ప్రతిది కూడా ఏమని అంటే చాలు ఆ గణేశుడు చూసుకుంటాడు అని చెప్పేసి అంటది. సో మ్యాక్స్ ఇంట్లో ఇప్పుడు కృష్ణుని అవి ఇవి అందరు ఇచ్చిండ్రు, కృష్ణుని కూడా ఉన్నాయి కదా. ఈ ఫ్రేమ్ అయితే హైలైట్ ఉంది. పెళ్లి టైంలో కూడా కృష్ణుడిదే వచ్చింది. మ్యాక్స్ ఎక్కువ కృష్ణుని వస్తా ఉండే. గణేశుని ఫస్ట్ టైం మా ఇంట్లోకి వచ్చిన బయట నుంచి గణేశుని ఫ్రేమ్ ఇదే. మా పెళ్లి కాకముందు నుంచి పెళ్ళైన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం రావడం నాకైతే మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జ్యువెలరీస్ ఓపెన్ చేద్దాం. జ్యువెలరీ మా బాలు బాబాయ్ అంటే మా నాన్న తర్వాత మా బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు అన్నట్టు మా బాబాయ్ మా ఓన్కి రింగ్ తీసుకొచ్చిండు. మా బాబాయ్ తీసుకొచ్చిండు రింగ్, నాకు బాగా నచ్చింది. మంచిగా తొడిగేసిండు. చెప్పినాం కదా మేము కొన్న ఏవి అంటే అది మొలతాడే కానీ లేదంటే చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా కానీ కనీసం మా ఓన్కి మేము ఏది వేయలేదు. అందుకని థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ. ఇది నాకు రెండో మామ అన్నట్టు. ఫస్ట్ మామ తర్వాత రెండో మామ. సో ఇది ఇప్పుడు చూడాలి. షాన్పాల్ అన్న వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వదిన డెలివరీ వీడియో అవన్నీ ఆల్రెడీ చూసిళ్ళు. అన్నకు కూడా బాబు పుట్టిండు. సో మాకు అంటే ముందు అన్నకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అవును, కానీ మేము ఎక్స్ప్రెస్ చేయలేదు. అన్ననే మా విషయంలో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మా విషయంలో అన్న అంతే హ్యాపీ ఫీల్ అయ్యిండు. అసలు ఏంటంటే అన్న మాట్లాడేది ఎంత ఇంత అంత అని చెప్పలేము అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. గంటకు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అట్లా. సో థ్యాంక్ యూ అన్న. మంచి చేతి చిన్ని చిన్ని కడియాలు తీసుకొని వచ్చిండు. చేతికి దిష్టి తగలకుండా ఓం కూడా ఉంది దేవుడిది. మచ్చుగా అనిపించినాయి అనమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వదిన. థ్యాంక్ యూ. రాలేకపోయినా కూడా థ్యాంక్ యూ వదిన, ఎందుకంటే నీ సిచ్యువేషన్ నాకు తెలుసు, నేను ఇప్పుడు ఉన్నా కాబట్టి. మావునికి ఫస్ట్ స్నానం నేనే చేయించిన. అవును, అక్కడ అన్న కూడా మరి మీకు చెప్పిండో లేదో నాకు తెలియదు, నేనైతే చెప్తున్నా. అక్కడ కూడా ఫస్ట్ స్నానం చేయించి అక్కడ వదిన పట్టుబట్టి అన్ననే చేపియాలని చెప్పింది. అంటే ఇక్కడ నేను పట్టుబట్టి మావోడే మా చిన్నోనికి స్నానం చెప్పాలి. ఎంత భయపడుతున్నా కూడా అందరు మా డాడీ అయితే చెవులకు నిలువతాయి, ముక్కులకు నిలువతాయి అని చెప్తున్నా కూడా మా ఓన్ తోటే నేను స్నానం చేపిపించిన. ఎందుకంటే మా చిన్నోనికి ఫస్ట్ తినే అవి అంటారు కదా వాటర్ది పడగానే తనసాలే వస్తుందని నాకు ఈయనదే రావాలి. అట్లేం లేదు, బయట వాళ్ళు అనుకోండి, నాకు సంబంధం లేదు. నేనైతే అనను, ఎందుకంటే దీనికి చాలా పేషెన్స్ ఎక్కువ. అంతే. నా విషయంలో చిన్న చిన్న ఏమైనా వస్తే మనస్పర్ధలు వస్తాయి కానీ. థ్యాంక్ యూ. మల్లేష్ యాదవ్ అన్న కూడా నేను లాస్ట్ మినిట్ లో అన్నట్టు ఫోన్ చేయలేదు కూడా, మెసేజ్ చేసిన. అండ్ వీడియో చేస్తున్న టైంలో ఈ రోజే వాళ్ళ తమ్ముడి కొడుకుది బర్త్డే అన్నమాట. సారీ, మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు అది ఇదని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు టైం చూస్తే ఎగ్జాక్ట్ గా 11 అవుతుంది నైట్. టైర్డ్ అయిపోయాం. నిన్న ఫంక్షన్ జరిగింది మీద బయట ఉండి ఇప్పుడు వచ్చి వీడియో చేస్తున్నా. నేనైతే టైర్డ్ అయిపోయా బాబుని చూసుకుంటూ. అండ్ మార్నింగ్ చాలా సేపు తనే చూసుకున్నాడు, నేను ఫీడింగ్ ఇచ్చి పడుకుంటే. ఎందుకంటే కదా అందుకని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళేసి లేట్గా వచ్చాడు, అందుకే వెళ్ళలేదు. సారీ అన్న రాలేనందుకు. థ్యాంక్ యూ. తమ్ముడు శివ నా క్లాస్మేటే, ఓకేనా. వాడు కూడా ఫోన్ చేసిండు, నేనే లిఫ్ట్ చేయలేదు, బయట వేరే వర్క్స్ లో ఉండి. అండ్ సారీ శివ. ఖచ్చితంగా మళ్ళీ సపరేట్ గా వచ్చి మీట్ కలుస్తాము కంపల్సరీ. మల్లేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇగో మా ఇంటి దగ్గర మిథున వాళ్ళ మమ్మీ, నాకు అక్క పేరు తెలియదు, నాకు మిథున ఇష్టము, కీర్తన ఇష్టము, అందుకని ఎప్పుడు పిల్లల్ని పిలుస్తుండే. సేవ్ చేసుకున్నా నీ నెంబర్ కూడా. ఆ అక్క నా సీమంత టైంలో వచ్చింది మొన్న. అదే ఫంక్షన్ లో సెరమనీలో పురుడు బియ్యం ఇస్తున్నప్పుడు వచ్చింది, అక్కడికి ఫంక్షన్ దగ్గరకు కూడా వచ్చింది. థ్యాంక్ యూ అక్క. తను నాకు మనీ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వచ్చినందుకే. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్స్, నా స్కూల్ దోస్తానా అన్నట్టు. వెంకట్, సాగర్, వినయ్. నాగరాజు గారు కూడా ఒక చేసిండు. వాడు అప్పటికప్పుడు వానికి కుదిరిందా కుదరలేదు. మా ఓన్కి పెద్దనాన్న ఆగం మీద వచ్చిండు.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్, సాగర్, వినయ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా నాగరాజు గురించి ఫస్ట్ నేను మాట్లాడేస్తా. నాకు వెంకట్, సాగర్, వినయ్ వీళ్ళు కొంచెం తక్కువ క్లోజ్. నాగరాజు ఏంటంటే ఫస్ట్ నుంచి తెలుసు. సో అందుకని నాగరాజు గురించి నేనేం చెప్తున్నా అంటే, వదిలకు పోయినాం మేము. వదిలకు పోయినప్పుడు రిసీవ్మెంట్ కరెక్ట్ ఉంది. మల్లన్న స్వామి టెంపుల్ ఫేమస్, అక్కడ రిసీవ్మెంట్ కరెక్ట్ గా ఉంది. ఆ తర్వాత నుంచి కొంచెం నాకు మంచి బాండింగ్ ఏర్పడింది అనమాట. నేను అంటే ఇప్పుడు మౌనికి పెద్దనానంటే వీనికి అన్నలాగా అనుకోవాలి, తోడబుట్టిన లాగా అనుకోవాలి. కొంచెం పెద్ద కాకపోతే ఒక తల్లి పిల్లలు ఎట్లుంటారో అట్లనే అన్నట్టు వాడిని ఉండేది, అన్నలాగా అనుకోండి. అందుకనే చెప్తున్నా, వాడిని నేను ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు దూరం పెట్టినా, పెళ్లికి రాకపోయినా కూడా వాడు లాస్ట్ మినిట్ లో మీకు ఇంట్లో చుట్టాలు ఉంటారేమో అందుకే రాలేకపోయినా నేను అని చెప్పి ఉండి తెల్లారుజామున బయలుదేరి మా కోసం వచ్చి ఉండే. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్. అంతకు మించి ఏం చెప్పలేను నీకు. అండ్ వెంకట్ అన్న కూడా నాకు, వెంకట్ అన్న కంటే వెంకట్ అన్న వాళ్ళ తమ్ముడు నాకు బాగా క్లోజ్. వదిన మంచిగా మాట్లాడుతుండే, తీసుకురాలే మార్కెట్ కి వెళ్ళినప్పుడు అలా కలుస్తాడు. అండ్ వినయ్ అన్న కూడా, అంటే అన్నలే వినయ్ కూడా నాకు నార్మల్ గా అప్పుడప్పుడు మాట్లాడుతుండే మార్కెట్ లో. అండ్ ఇక సాగర్ అయితే ఎక్కువ క్లోజ్ కాదు. నేను ఒక 2-3 టైమ్స్ మాట్లాడిన సాగర్ తోటి. ఏమో మరి ఎక్కువ నాతో మందలియాడు, ఏమో మరి ఆయనకి నాకు ఏమైనా శత్రుత్వం ఉందేమో నాకు అర్థం కాదు. ఎప్పుడు నేను మాట్లాడినా కూడా ముందుగా నాకు ఫోన్ చేస్తే అమ్మ బాగుందా, నాన్న బాగుందా, బాబాయ్ బాగుందా, పిన్ని బాగుందా ఇట్లనే అడుగుతాడు. ఏమో మరి నాకు ఆయనకు శత్రుత్వం ఉందేమో. నేను పార్టీ ఇద్దామని పిలిచినా కూడా నిన్న కూడా రాలే. ఇక ఆయన ఇష్టం అది. సో ఇక ఫైనల్ గా చెప్పినాం కదా, మేము ముందుగా ఏదైనా పెడదాము మా ఊనికి అనుకున్నాము. కాకపోతే ఫస్ట్ గిఫ్ట్ సర్లక్క నుంచే హాస్పిటల్లో వచ్చింది. ఆ తర్వాత ఉయ్యాల లేచిన తర్వాత కూడా ముందుగా మేము పెడదాం అనుకుంటే అది కూడా సర్లక్క నుంచే వచ్చింది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా అసలు ఆమె రాదేమో అనుకున్నాం. ఎందుకంటే అక్కకి ఓపీస్ ఉంటాయి, హాస్పిటల్ కదా ఉంటది. అండ్ ప్రజ్ఞ హాస్పిటల్ అంటే చాలా ఫేమస్, మీకు ఐడియా ఉంటది. అక్క చూసే ఉంటారు. సో ఓపీస్ ఉండడమే కాదు, గైనకాలజిస్ట్ అంటే ఏ టైంలో సిజరిన్ చేయాలో, ఏ టైంలో నార్మల్ చేయాలో ఇవి వస్తూ ఉంటాయి. అందుకని డెలివరీస్ కూడా ఉంటూ ఉంటాయి. మళ్ళీ ఇంట్లో పిల్లల్ని క్యారీ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి అంటే చాలా కష్టం. మా కోసం ప్రత్యేకంగా వచ్చింది, వాళ్ళ మేనల్లుడి కోసం టైం కేటాయించుకొని వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకొని పాలు ఆపేసి చాలాసేపు నాతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉందన్నమాట. ఎలా కేర్ తీసుకోవాలి ఎలా అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేసింది ఉయ్యాల వేసేంత వరకు. మళ్ళీ ఉయ్యాల వేసిన తర్వాత కూడా ఫుడ్ తినేసి వెళ్ళిపోయింది. నార్మల్ గా ఈ జనరేషన్ లో అందరు డాక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మనకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటది. ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండడం కాదు, ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది కూడా, అయిపోయింది ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు. అదే అన్న రాలేదు, అన్నకు అర్జెంట్ వర్క్ ఉండే. అమ్మ వాళ్ళేమో ఊర్లో ఉండే, ప్రణవి ఇంకా అని కూడా, అందుకని హాలిడేస్ ఉండడం వల్ల అక్కడ ఉన్నారు. సో గిఫ్ట్ ఏం తీసుకొచ్చిందంటే మా చిన్న కోసము గోల్డ్ రింగ్ తీసుకొచ్చింది అనమాట. ఫస్ట్ మా ఓన్ చెయ్యికి తొడిగిన గోల్డ్ రింగ్ ఇది అన్నమాట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ, మిస్ యూ. థ్యాంక్ యూ అన్న. సో ఇవన్నట్టు మొత్తం అయితే చూసిరు కదా, వీటిలలో మీకు ఇవి బాగా అనిపించినాయో కామెంట్ చేయండి. చిన్నకి వచ్చిన టాయ్స్ గానీ గిఫ్ట్స్ గానీ ఏవేవి నచ్చినాయో, ఇంకా మీకు ఇలాంటి రిలేటెడ్ గా మీకు సిమిలర్ లో ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. అండ్ పిల్లలకి మేము పేరెంట్స్ గా ఏమేమి కొనాలి, ఇంకా అంటే ఈ గిఫ్ట్స్ అని కాదు, నార్మల్ గా పిల్లలు ఆడుకునేటివి ఇప్పుడు చూసారు కదా, లైక్ ఈ టైప్ లో. సో వాళ్ళు అల్లరి చేయకుండా ఉండడానికి చిన్న బొమ్మలు ఉంటాయి కదా, అవి ఏ టైప్ లో తీసుకోవాలనేది కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. బై బై. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. జై హింద్.